క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము. నీవు పరిమళ వాసనగా ఉండుటకు, మాదిరికరంగా ఉండుటకు, దేవునికి మహిమకరంగా ఉండుటకు యేసుప్రభు సర్వ ప్రజల రక్షణార్థమై అనగా మన కొరకు దేవునికి తన్ను తాను అర్పించుకొని బలి పశువుగా కలువరి శిలువలో వేలాడి తన పరిశుద్ధ రక్తమును చిందించి పంచగాయములు మరి అనేక దెబ్బలు, పిడుగురుద్దులు, కొరడా దెబ్బలు తిని నీ కొరకు నా కొరకు గొప్ప త్యాగము చేశాడు. చనిపోయి తిరిగి లేచాడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. రక్షణ, నిరీక్షణ, స్వస్థత, ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానము, దీవెన, ఆశీర్వాదాలు నీ కొరకు దాచి ఉంచాడు. వీటిని పొందుకో. యేసే ప్రభు అని నోటితో ఒప్పుకో. చీకటి పాపపు క్రియలకు స్వస్తి చెప్పి పశ్చాత్తాపముతో ప్రభు చెంతకురా. నిత్య రాజ్యముకై నీ పేరు జీవగ్రంథములో లిఖించును. ప్రార్థించు, దేవుని స్తుతించు. దేవుడు నిన్ను కనికరించి పరిమళ వాసనగా మార్చునుగాక. ఆమేన్.